అనంతపూర్లో వేరే వర్క్ ఉంటే దానికోసమని స్టార్ట్ అయ్యాము. కాకపోతే వెళ్తున్నప్పుడు మా డాడీ తిమ్మమ్మ మరిమానికి వెళ్దామని సడన్గా చెప్పారనమాట. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 1 o'clock అలా అయ్యింది. మేము రీచ్ అవ్వడానికి ఒక 3 hours అలా పట్టొచ్చు. సో 3:30 అలా రీచ్ అవుతామని అనుకుంటున్నాము. సో చూద్దాము ఎలా ఉంటుందో. నేనైతే ఫుల్ వీడియో షూట్ చేస్తాను, మీరు కూడా చూసేసేయండి. మీరు ఎంతమంది తిమ్మమ్మ మరిమాను గురించి విన్నారో కమెంట్ చేయండి. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రపంచంలోని అతిపెద్ద మర్రి చెట్టు. ఇప్పుడే అనంతపూర్ రీచ్ అయ్యాము. అనంతపూర్ లో ఎస్కే యూనివర్సిటీ దగ్గర వెళ్తున్నాము, చూపిస్తాను మీకు. ఇదంతా ఎస్కే యూనివర్సిటీ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చాలా పెద్దగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన తిమ్మమ్మ మరిమాను ఎక్కడో లేదు, మన ఏపీలోని అనంతపూర్లోనే ఉంది. ఈ చెట్టు అనంతపూర్ నుంచి 120 కిలోమీటర్స్, అలానే కదిరి నుంచి 25 కిలోమీటర్స్, మదనపల్లి నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మా మమ్మీ ఇంటి నుంచి ఏవో ఒకటి తీసుకొస్తారు, ఫుడ్ ఐటమ్స్, ఎందుకంటే పిల్లలకి మధ్యలో ఆకలి అవుతుంది కదా అన్నట్టు. ఆ రోజేమో నువ్వుల ముద్దలు తీసుకొచ్చారు. నువ్వుల ముద్దలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నేను టేస్ట్ చేస్తుంటే మా చెల్లి తనకు కూడా కావాలని అడిగింది. ఇస్తే ఏమంటుందో చూడండి. ఇలా ఉంటుంది మా చెల్లితో. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వ్యూస్ అక్కడక్కడ చాలా బాగున్నాయి. సో అవన్నీ క్యాప్చర్ చేశాను. నా తమ్ముడికి మాక్సిమం వీడియోస్ లో కనపడడం ఇష్టం ఉండదు. ఇంకా నేను వీడియో తీస్తున్నానని దాచుకుంటున్నాడు. అనంతపూర్ కూడా క్రాస్ అయిపోయి బత్తలపల్లికి వచ్చాము. ఇది బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో చాలా ఫేమస్. ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు కాబట్టి ముదిగుబ్బలో తిందాం అనుకున్నాము. ఇంకా ముదిగుబ్బ ఎంట్రన్స్ లోనే ఈ కాకతీయ ఫుడ్స్ ఉన్నింది. ఇక్కడైతే బయట అంబియన్స్ అంతా ఇలా ఉంది. నాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అలానే మేము రిటర్న్ వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది కదా, అప్పుడు కాసేపు ఇక్కడ ఆగామన్నమాట. లైటింగ్స్ తో చాలా బాగుంది. మాకైతే ఇక్కడ ఫుడ్ కూడా బాగా నచ్చింది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా అనిపించాయి. మా ఊరి నుంచి తిమ్మమ్మ మరిమానుకి జస్ట్ 4 hours జర్నీ. సో మధ్యలో ఇక్కడ మేము బ్రేక్ తీసుకోలేదు అనేసి ఇక్కడ లంచ్ బ్రేక్ ఆగాం కదా. ఇంకెలాగో ఆగాము అని చెప్పి ఇక్కడే స్నాక్స్ కూడా తీసేసుకుంటున్నాము. పిల్లలకనే కాదులేండి, నాకు కూడా ఈ స్నాక్స్ లేకపోతే అస్సలు గడవదు. ఇప్పుడే ముదిగుబ్బ దాటాము. ఇప్పుడే ముదిగుబ్బ క్రాస్ అయ్యాం మేము. ముదిగుబ్బలో కాకతీయ ఫుడ్స్ అనే రెస్టారెంట్ లో భోజనం చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చాలా బాగుంది అక్కడ. ఎవరైనా ఇటు ప్లాన్ చేస్తే టూర్ ఒకసారి అక్కడ భోజనం చేయొచ్చు. మధ్యలో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇప్పుడే టైం 3:30 క్రాస్ అయింది. చూద్దాం మనం ఎంతకి వెళ్తామో. మా బిరాకిల్ ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఈ వీడియో నేను షూట్ చేసింది లాస్ట్ ఇయర్ జూన్ లో. వాడికి ఇంకా అప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇంకా అలా మాట్లాడుతున్నాడు. అసలు ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇప్పటికే 1 year లోపలే ఎంత పెద్దగా అయిపోయాడు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ ప్లెయిన్ రోడ్, అసలు ఏ వెహికల్స్ లేవు. పక్కన ఈ కొండ ఎంత బాగా అనిపించిందో గ్రీనరీగా. సో అది షూట్ చేశాను, మీతో షేర్ చేసుకుందామని. మనం ఇప్పుడే కదిరిలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది తిమ్మమ్మ మరిమాను. ఇంకా దగ్గరే కదా, చాలా స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ చాలా నారోగా ఉన్నింది రోడ్. ఇంకా మేము వెళ్ళేటప్పటికే ఆల్రెడీ ఇక్కడ 4:30 అలా అయిపోయింది అనమాట. World's largest banyan tree. Timmamma Mariman is 1 kilometer near. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. జస్ట్ 1 kilometer ఉంది. చూసారు కదా, వరల్డ్స్ లార్జెస్ట్ బనియన్ ట్రీ తిమ్మమ్మ మరిమాను. ఇంకా ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి లోపలికైతే వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ ప్రైస్ అడిగారనమాట పార్కింగ్కి. మా దగ్గర చేంజ్ లేదు, ఫోన్పే చేస్తామంటే ఇంకా వద్దులేండి వెళ్ళిపోండి అన్నారు. ఇంకా అది అఫీషియల్ అన్అఫీషియల్ అనేది తెలియదు మాకు. ఇక్కడ చూడండి మొత్తం పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. నేను తిమ్మమ్మ మరిమానుకు రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం 2009 లో వచ్చాను స్కూల్లో ఉన్నప్పుడు. అప్పుడైతే ఈ ప్లే ఏరియా ఇదంతా లేకుండే, తర్వాత డెవలప్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ గార్డెన్ లాగా అంతా చెట్లని బాగా పెంచారు కూడా. అండ్ ఈ తిమ్మమ్మ మరిమాను గురించి హిస్టరీ మొత్తం ఒక బోర్డులో ఫస్ట్ లో ఎంట్రన్స్ లోనే పెట్టారు. సో అదంతా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ వీడియో చూపిస్తూ మీతో షేర్ చేసుకుంటాను.
చేసుకుంటాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈ చెట్టు 8 ఎకర్స్ స్ప్రెడ్ అయి ఉంది. తిమ్మమ్మ అనే ఆవిడ బుక్కపట్నంలో జన్మించారు, పుట్టపర్తి దగ్గరలో ఉన్నది. అయితే ఆమె వివాహం ఈ ఊరికి చెందిన బాలవీరయ్య గారితో జరిగింది. ఇంకా వారి పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి వాళ్ళ హస్బెండ్కి లెప్రసీ వచ్చిందనమాట, కుష్ఠరోగం. సో ఆమె ఆయనకు ఆ టైంలో చాలా సేవలు చేసిందంట. ఇంకా ఆయన ఆ డిసీజ్ వచ్చిన కొన్ని ఇయర్స్ కి చనిపోయారంట. ఆయనతో పాటే ఈమె కూడా సతీ సహగమనం అయ్యారంట. ఇలా ఆమె సతీ సహగమనం అవ్వడానికి, ఆమె మహాపతివ్రత అని నిరూపించుకోవడానికి చాలా పరీక్షలే పెట్టారంట. వారిద్దరి చితి ఎక్కడుందో అక్కడి నుంచే ఈ మర్రి చెట్టు విస్తరించింది. అప్పటి నుంచి ఈ మర్రి చెట్టులో వారి ఆత్మలు ఉన్నాయని ఇక్కడ చాలా మంది విశ్వసిస్తారు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా బిల్డ్ చేశారు, తిమ్మమ్మ టెంపుల్. అందులో వీరిద్దరి విగ్రహాలు ఉంటాయి. ఈ యొక్క తిమ్మమ్మ మరిమాను ఏర్పడి ఇప్పటికీ 663 సంవత్సరాలు అవుతోంది. 1989వ సంవత్సరంలో ఈ చెట్టుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో వరల్డ్స్ లార్జెస్ట్ బనియన్ ట్రీగా ఎంటర్ చేశారు. నాకు తిమ్మమ్మ మరిమాను గురించి తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి. ఇక్కడే ప్లే ఏరియా ఉంది కదా, దాని పక్కనే ఇలా ర్యాబిట్స్, పీకాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎంత బాగున్నాయో, కానీ వీటిని అన్నిటినీ ఫ్రీగా వదిలేస్తే ఎంత బాగుంటుంది. తిమ్మమ్మ మరిమాను దగ్గరంతా చూసిన తర్వాత బయట ఈ ప్లే ఏరియాలో పిల్లలు కాసేపు ఆడుకున్నారు. పిల్లలతో పాటు నా తమ్ముడు మా చెల్లి కూడా ఆడుతున్నారు. ఇక్కడే బయట ఇలా చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టుకున్నారనమాట. కొన్ని బొమ్మలు ఉన్నాయి, కొన్ని చిన్న స్నాక్స్ ఉన్నాయి. అండ్ వెళ్ళేటప్పుడు అయితే మేము బేల్పూరి తీసుకున్నాము. మేము రిటర్న్ అయినప్పుడు మార్నింగ్ ముదిగుబ్బలో ఎక్కడైతే లంచ్ బ్రేక్ కోసం ఆగామో సేమ్ అక్కడే కాఫీ బ్రేక్ కోసం ఆగామన్నమాట. ఈ రెస్టారెంట్ మార్నింగ్ ఎంత బాగుందో నైట్ అంతకంటే బాగా అనిపించింది ఈ లైటింగ్స్ అన్నిటితో. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.